నమస్తే కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. అక్కినేని కుటుంబంలో మళ్ళీ సందడి వాతావరణం మొదలైందండి. కాకపోతే వాళ్ళిద్దరి జాతకాలు మళ్ళీ కలవట్లేదు. ఒక 4 years తర్వాత మళ్ళీ ప్రాబ్లం రావచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మళ్ళీ అది రిపీట్ అయ్యి మళ్ళీ ఏదైనా విషాదం జరిగే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే అవి తోసిపుచ్చొచ్చు అంటారు? అసలు విడాకులు విషాదం ఎందుకు అవుతాయండి? మీరు ఎందుకు అలా అంటున్నారు విషాదం అని? అంటే ఒకటి జరిగిన తర్వాత మళ్ళీ సేమ్ అదే జరుగుతుంటాయండి. పెళ్ళి అన్నాక పెళ్లి పక్కనే విడాకులు కూడా ఉన్నాయి. కాకపోతే ఒకే వ్యక్తికి జరిగితే బాధాకరం అనుకోండి. సరే, ఏది ఏమైనా ఇంత ఆనందకరమైన వాతావరణంలో నాగ చైతన్యకు కూడా బాగా ఫ్యాన్స్ ఉన్నారు, నాగార్జునకి ఎలాగూ ఉంటారు, అక్కినేని ఒక ట్యాగ్ లైన్కి ఉంటారు అభిమానులు, అది వేరే విషయం. అయితే వీళ్ళందరినీ ఒక రకంగా నిరాశపరిచిన విషయం ఏంటంటే, ఒక పాత రోజుల్లో అయితే ఒక కర్ర వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు వేణుస్వామి ఇంటికి. ఎక్కడున్నావురా నువ్వు, అసలు ఏంట్రా ఏది పడితే అది వాగుతున్నావు నువ్వు, ఏంటి శుభమా అంట పెళ్ళి అనుకుంటే నువ్వేంట్రా విడాకులు అంటావు, నీది నోరా లేకపోతే ఇంకేంటి, అసలు అది ఫెనాయిల్ పెట్టి కడిగినా పోదురా, అది ఒక పబ్లిక్ పాయికానాలాగా తయారైంది నీ నోరు, నీకేం జాతకాలు తెలుసురా, నువ్వేదో చిన్న చిన్న సినిమా ఫంక్షన్లకి ముహూర్తాలు పెట్టుకునే వెధవ్వి, నువ్వింత నువ్వు స్వయం ప్రకటితంగా పెద్ద జ్యోతిష్కుడిని వేసేసుకుని ర్యాండమ్గా ఎక్కడో ఒకసారి అవుతుంది, ఆ అయిన దాన్ని పట్టుకుని నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు, అవ్వని దాని గురించి నువ్వేం మాట్లాడుతున్నావు. ఇట్లా అంటే ఇవన్నీ ఒకే మనిషిని ఇన్ని మాటలు మాట్లాడతారని కాదు, ఎవరికి తోచింది వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుకునేంత పరిస్థితి. ఇంకా అసలు కొంతమంది మాట్లాడే మాటలు మనం వినలేము. అసలు చాలా కోపం వస్తుంది. ఏంటి వీడు అసలు, ఇప్పుడు ఎవరైనానండి ఏ పెళ్ళికైనా మనం పిలుస్తారు, వెళ్తాం, అక్షంతలు వేస్తాం, వేసేటప్పుడు ఈ పెళ్ళి పెటాకులు అవ్వాలి, మళ్ళీ ఇంకోసారి పెళ్ళి అవ్వాలి, మళ్ళీ నన్ను భోజనానికి పిలవాలి, నేను వచ్చి దొన్నపోతులాగా తినెళ్ళాలి అని అనుకుంటామండి? ఎవరన్నా అనుకుంటారా అసలు? పైగా ఇద్దరు పెళ్లి చేసుకుంటుంటే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారని ఎవరన్నా అంటారా? అసలు మీ జాతకాలు చూసుకున్నారా? కాకపోతే నాలాంటి ఫ్యామిలీ కౌన్సిలర్లు ఏం చెప్తారంటే ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి అని ఒక్క మాట, అది అడిగితే చెప్పాలి, సందర్భం వస్తే చెప్పాలి. సందర్భం లేకోకుండా వచ్చేవాళ్ళే ఇలాంటి అసందర్భపు ఇంకా చాలా మాటలు మాట్లాడవచ్చు. నేను మాట్లాడట్లేదు, నాకు కొంచెం సంస్కారం ఉంది కాబట్టి. ఏది ఏమైనానండి, మామూలు ప్రజలకి చాలా చాలా బాధ కలిగిస్తుంది ఇది. అంటే ఒక జ్యోతిష్కుడు అంటే ఇట్లుంటాడా, ఇలాగైనా మాట్లాడేది? పైగా ఆ మధ్య నేను జ్యోతిష్యాలు చెప్పను అని చెప్పాడు. సెలబ్రిటీలకి రాజకీయ నాయకులకి జ్యోతిష్యాలు చెప్పను అన్నాడు. ఎందుకన్నాడు అంటే, ఇక్కడ తెలంగాణలో కేటీఆర్ అమాంతం అసలు కేసీఆర్తో సంబంధం లేకోకుండా ఏకాఏకన సీఎం అయిపోతాడు అని చెప్పాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి గెలిచినప్పుడు ఇంకో 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మళ్ళీ మొన్న ఎలక్షన్లప్పుడు కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్తాడు అంటే, వేణుస్వామి వాళ్ళు డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటారు. ఈయన మామూలు జ్యోతిష్యుడు కాదు, ప్యాకేజీ జ్యోతిష్యుడు. ప్యాకేజీ ఇస్తే ఎవరైనా సరే ఆ ప్యాకేజీ ప్రకారం ఉంటాడు, మాట్లాడతాడు. మరి ఇవి రెండు రాంగ్ అయినాయి. దానికంటే ముందు ఇంకా ప్రభాస్ జీవితం అయిపోయిందని చెప్పాడు. అసలు చూడాల్సినవి చూసేశాడు, ఇంకా చూడటానికి ఏమీ లేదు, మొత్తం అయిపోయింది ప్రభాస్ పరిస్థితి అన్నాడు. ఇవాళ మరి ప్రభాస్ ఎక్కడున్నాడండి? నీలాంటి జ్యోతిష్కులు ఉచ్చరించడానికి కూడా పనికిరావు నువ్వు అసలు ప్రభాస్ పేరు. అతను కేవలం సినిమా స్టారే కాదు ప్రభాస్. ఎక్కడ ఏం జరిగినా మనసు చెలించిపోయి నలుగురికి తిండి పెట్టే విషయంలో కావచ్చు, అవసరం ఉన్న వాళ్ళని ఆదుకునే విషయంలో కావచ్చు, మనసున్న మనిషిలాగా వ్యవహరిస్తాడు అతను. అలాంటోడు ఆరిపోయాడు, అయిపోయాడు, జీవితం అయిపోయింది అని మాట్లాడావు. అది ఎదురుగొట్టింది. అంటే ప్రపంచానికి కనిపించే 3 జ్యోతిష్యాలు నువ్వు చెప్పినవి అవలేదు అంటే దీని అర్థం ఏంటి? ఇంకా నువ్వు నోరు మూసుకోమనే కదా, నువ్వు రిటైర్మెంట్ తీసుకోమనే కదా. సరే, నువ్వు కూడా రిటైర్మెంట్ ప్రకటించేసావు, బాగుంది. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఏం చేస్తాడంటే వేణుస్వామి
తన మార్కెట్ని తను పెంచుకోవటానికి ఏ సందర్భం దొరుకుతుందా అని చూస్తాడు. ఆ సందర్భం వచ్చినప్పుడు కరెక్ట్గా అలర్ట్ అయిపోయి మాట్లాడేస్తాడు. నేను అప్పుడు చెప్పాను, ఏది సమంతను నాగ చైతన్య విడిపోతారని. విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇది చెప్పాడు, శోభితను నాగ చైతన్య విడిపోతారు. అసలు మనందరం ఇంత ఆవేశపడిపోతున్నాం కానీ ఎంత ఆలోచిస్తున్నాం. వేణుస్వామికి ఏంటి హక్కు, ఎందుకు మాట్లాడతాడు, ఏంటి తన మార్కెట్ కోసం ఎవరినైనా ఎవరి జీవితాలైనా పాడైపోవాలి అని చెప్పి ఆలోచిస్తాడా, మాట్లాడతాడా, అసలు ఎందుకు ఇట్లా చేస్తాడు వేణుస్వామి అని అందరూ కొంచెం భావావేశంతో ఊగిపోతున్నారు. కానీ అసలు చెల్లించాల్సిన వ్యక్తులు ఎవరండి? అక్కినేని కుటుంబం. అక్కినేని కుటుంబం వాళ్ళు స్పందించాలి. కానీ వాళ్ళు పొగలేని నిప్పు లాంటి వాళ్ళని నేను అనుకుంటున్నా. ఇప్పుడు పొగ వస్తుంటేనే కదా అక్కడ నిప్పు ఉందని తెలుస్తుంది ఎవరికైనా. పొగలేనంత మాత్రం నిప్పు లేదనుకోవడానికి లేదుగా. ఇప్పుడు వాళ్ళు కేసులు అయిపోతున్నారని తెలిసింది, శోభిత కేసు అయిపోతుందని తెలిసింది. ఆ అమ్మాయి అసలు నువ్వెవడవి నా భవిష్యత్తు గురించి ఇవ్వడానికి? అడిగితే చెప్పాలి. నేను అడిగానా నిన్ను? అడగందే నువ్వు ఎట్లా చెప్తావు? అంటే అది వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళినట్టండి. ప్రైవసీకి సంబంధించిన విషయం. నువ్వెవడో చెప్పడానికి? నిన్ను ఎవరిని అడిగారా? నువ్వెందుకు చెప్తావు? అసలు ఇలాంటి రెండో వ్యక్తికి ఒక స్పేస్ ఉంటుంది, ఒక ప్రైవసీ ఉంటుంది, ఒక ఫ్రీడమ్ ఉంటుంది. దానిలోకి నేను వెళ్ళకూడదు, అది వాళ్ళ వ్యక్తిగత జీవితం, అందులోకి నేను అసలు తొంగి చూడకూడదు అనుకోవాలి. ఏ సినిమా యాక్టర్లు అయినంత మాత్రాన ఏదంటే అది మాట్లాడేస్తావా నువ్వు? ఇప్పుడు అమ్మాయి సీరియస్గా తీసుకుంది. ఆ అమ్మాయి సీరియస్గా తీసుకుంది, వేస్తాను కేసు వేయాలి. నేను చెప్తే నన్ను అడిగితే శోభిత ఒక్కటే కాదు, నాగ చైతన్య కూడా వేయాలి. ఎందుకు వేయకూడదండి? అసలు ఎందుకు? నువ్వెవడవి అసలు జాతకాలు చేయడానికి? ఇప్పుడు అక్కినేని కుటుంబం పరువు తీసినట్టు కాదు ఇది. అంటే ఆ ఇంట్లో ఎవరికి పెళ్ళైనా కానీ కోడళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు అన్నట్టేగా నువ్వు చెప్పింది. మరి అందుకని ఆ శోభిత వేస్తుంది ఎట్లాగో, నాగ చైతన్య వెయ్యాలి. అయితే అయింది. నాగార్జున, అఖిలు మొత్తం కుటుంబం వెయ్యాలండి వీడి మీద. కేసు వేస్తే కానీ ఒక్కసారి ఒక్క దెబ్బ పడితే కానీ బుద్ధి రాదు. అక్కినేని కుటుంబం కేసులు వేయాల్సిందే. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు పిల్లి మెడలో గంట కట్టకపోతే ఇలాగే ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళు కేసులు వెయ్యాలి. ఇంకెప్పుడు నోరు మూసుకుని ఉంటాడు. అతను నోరు మూయించాలి అంటే అది నాగార్జున వల్లే అవుతుంది. ఇప్పుడు నాగార్జునకి చేతి నిండా పని ఉందో తీరిక లేదో అది వేరే విషయం. కానీ మన కుటుంబం గురించి ఒకళ్ళు మాట్లాడుతున్నారు అంటే చీమ కుట్టినట్టయినా ఉండాలి కదా. అందుకని బయట నుంచి వస్తున్న అమ్మాయి అయినా సరే, శోభిత నా వ్యక్తిగత జీవితం గురించి నువ్వెవడెవరా మాట్లాడడానికి? ఇది నా ప్రైవసీ, నా ప్రైవసీలోకి నువ్వు రావడానికి వీల్లేదని ఆమె కేసు వేస్తున్నట్టు వాళ్ళు కూడా కేసు వేయాలి. ఇకపోతే అసలు మనం ఒక్క నిమిషం వేణుస్వామి వ్యక్తిగత జీవితంలోకి కూడా వెళ్ళాలండి. ఎందుకంటే వీడు అందరి జీవితాల్లోకి వస్తున్నాడు కాబట్టి మనం కూడా వాడి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళాలి. ఇప్పుడు వాడికి ఏంటి అంటే ఎప్పటికప్పుడు మార్కెట్ని సృష్టించుకుంటాం ఎలా తెలుసో అలాగే నేను చాలా డబ్బులు సంపాదించాను అని చెప్తున్నాడు. పైగా వాడు ఓ పక్క జ్యోతిష్యుడు అని చెప్పుకుంటూ ఇంకో పక్క సినిమా యాక్టర్లకి పూజలు చేస్తున్నాను, నేను కామాఖ్య దేవాలయంలో పూజలు చేస్తాను, నేను మద్యపానం చేస్తాను, మాంసం తింటాను, అది అతని అలవాట్లు. దాని గురించి మనం మాట్లాడకూడదు. అంటే మామూలు రొటీన్ జ్యోతిష్యుల కంటే నేను చాలా భిన్నమైన వాడిని అంటే తనని తాను చాలా బాగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు సొసైటీలో. అంటే మార్కెట్ చేసుకుంటున్నాడు తాను. అలాగే ఇంకొకటి ఏం చేస్తాడు అంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే వాడు రెండో వాళ్ళని, నేను ఒక మాట అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక మంట పెట్టాడు నాగార్జున వాళ్ళ ఇంట్లో. ఒక ఇన్సెక్యూరిటీని ఎంతో కొంత ఏదో ఒక మూల అయితే పనిచేస్తుంది కదా, వాళ్ళు బాధపడుతున్నారు కదా, ఆ బాధని ఇతను విజువలైజ్ చేసుకొని ఇతను ఎంజాయ్ చేస్తున్నాడండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది, సింగపూర్లో అతను షిప్లో వెళ్తా అసలు ఎంత పైశాచిక ఆనందంగా అనిపిస్తుందంటే అతని మొహంలో, నేను అక్కడ ఒక ఇంట్లో, ఒక పెద్ద ఇంట్లో నేను ఒక బాంబు వేసా, ఓ చిన్నపాటితో పెద్దపాటితో బాంబు వేసా. వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు. ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా
అంటే తెలుగోళ్ళు ఉన్న ప్రతి చోట నా గురించి మాట్లాడుకుంటారు. అరే నేనెంత నా మార్కెట్ నేను ఎంత పెంచుకుంటున్నాను, అసలు ఎంత నిజం కాకపోతే ఎంత ధైర్యం వేణుస్వామికి అక్కినేని నాగార్జున కొడుకు జాతకం చెప్పాడు అంటే ఎంత ధైర్యం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయింది, తెలంగాణలో ఓడిపోయింది, ప్రభాస్ గురించి చెప్పి పోయింది, ఇవన్నీ మర్చిపోతారు జనాలు కూడా. ఇప్పుడు జనాలకి ఏంటి అంటే మనం చాలా త్వరగా మర్చిపోతారు జనాలు. ఇప్పుడు ఇది లేటెస్ట్ టాపిక్ అనమాట. వీడు అక్కడ ఎంజాయ్ చేయటం చూస్తుంటే ఇంతకంటే శాడిస్ట్ మనస్తత్వం ఎవ్వరు ఉండరండి. అంటే రెండో వాళ్ళ ఏడుపు నీకు సంతోషం అనిపిస్తుందా? అంటే ఇతను ఏం ఆలోచిస్తున్నాడంటే వీళ్ళ బాధను మించి నాకు ఓపెన్ అయ్యే మార్కెట్ని విజువలైజ్ చేసుకుంటున్నాడు అతను. అందుకే అంత ఆనందంగా ఉన్నాడు. అంటే ఇట్లాంటి వాళ్ళని శవాల పక్కన పేలాలు ఏరుకుంటారు అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ బ్యాచ్కి ఏమీ తీసిపోయినవాడు కాదు, కాకపోతే కొంచెం ఖరీదైన పేలాలు ఏరుకుంటాడు వేణుస్వామి, అంతకంటే వేరే ఏమీ కాదు. అందుకే ఎవరైనా సరే మన మీద ఒకళ్ళు ఒక మాట అన్నారు అంటే మనం రియాక్ట్ కావాలి. రియాక్ట్ అవ్వకపోతే మనం ఉనికిలో ఉన్నట్లా లేనట్లా అనేది వస్తుంది. అందుకే నేను నాగార్జునగా కేసులు వెయ్యాలి వీడి మీద, ఇంకొకసారి ఇంకొకళ్ళ జోలికి వెళ్లకుండా వెయ్యాలి కేసులు.